హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పొటాటో ఫ్రై తయారు చేస్తున్నాము. చూడండి, దీనికి కావాల్సింది పొటాటో కట్ చేసుకుని ఉల్లగడ్డలు ఇట్లా ఉడికించుకోవాలి, తొక్క తీసుకుని. ఆ తర్వాత ఉప్పు మరియు ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆయిల్ ఇది యాడ్ చేసుకొని కొంచెం పసుపు అండి అన్నీ వేసుకొని ఇలా పాత్ర పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే, పదండి స్టార్ట్ చేస్తాం మన వీడియోని. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇందులో పోసుకోవాలి, 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలను వేసుకోవాలి, చిటపటలాడేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీరు వచ్చేసి ఇందులో సన్నగా తరిగిన ఎర్రగడ్డలను వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత దీన్ని కలియబెట్టాలి. ఇలా బాగా కలగబెట్టుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. దీన్ని బాగా కుక్ చేయనియాలి. ఆ తర్వాత కొంచెం ఉండే పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్పు అండి, కొంచెం తగిన సాల్ట్, మీరు కావాలంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు, అయినా సాల్ట్ వేసుకోవచ్చు. తగినంత ఉప్పును యాడ్ చేసుకొని బాగా నీట్గా కలియబెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయినట్టు కలియబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇది ఉల్లగడ్డలో ఉడికించుకున్న ఉల్లగడ్డలు మనం చేసుకున్న ఎర్రగడ్డలు మిక్సీలో కలుపుకోవాలి, యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఉడికిన పొటాటోస్ని అన్నీ దీంట్లో కలుపుకొని బాగా పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇదే అండి ఆలూ డీప్ ఫ్రై. చూడండి ఎంత బాగా నీట్గా రెడీ అయ్యిందో. ఇందులో పైన ఎక్స్ట్రాగా ఇప్పుడు దీంట్లో కొత్తిమీరని కొంచెం పైన యాడ్ చేసుకోవాలి లైట్గా టేస్ట్ కోసం. చూడండి, బాగా కలియబెట్టాలి. అంతే అండి, అయిపోయింది మన టేస్టీ పొటాటో డ్రై ఫ్రై. పూర్తిగా లాస్ట్గా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అప్డేట్ చేసుకునేదానికి మా ఛానల్ని కంపల్సరీగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వాచ్ దిస్ వీడియో.